జమిలీ ఎన్నికలైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా పెట్టడం కోసం అయితే బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాల ఎన్నికలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ యొక్క రాష్ట్రాలన్నింటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు పెట్టండి. జమిలీ ఎన్నికలు కనుక మొదలు పెడితే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంటుంది. 26, 27, 28, 29లోనే జమిలీ ఎన్నికలు పెట్టాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాల్ని ఇప్పుడు ఒప్పించాల్సి వస్తుంది. ఇవి కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈసీ కూడా దీనికి కసరత్తులు అయితే చేస్తుంది. ఇప్పటి నుంచే వీళ్ళను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళను ఒప్పించడానికి. అయితే ఇంకా గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రాలనే ఒప్పించాలి కేరళతో పాటు. ఒకవేళ రేపు పొద్దున్న బీజేపీ కనుక పశ్చిమ బెంగాల్లో వస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు. అలాగే తమిళనాడులో కూడా ఇప్పుడు బీజేపీ పావులు కదుపుతుంది. విజయ్ కనుక పొత్తు పెట్టుకుంటే మంచిదే, కానీ పొత్తు పెట్టుకుని అని చెప్పేశాడు కాబట్టి మరి ఇంకా హోప్స్ లేనట్లే. కాబట్టి ఇప్పుడు అక్కడ డిఎంకే బలమైనటువంటి పార్టీగానే ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలని ఒప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. లేదంటే జమిలీ ఎన్నికల్ని అంటే ఈ విధంగా సగం ఏర్పాటు చేస్తుంది. అంటే సగం రాష్ట్రాలకి జమిలీ ఎన్నికలు మొత్తం ఒకేసారి పార్లమెంటుతో సహా ఒక 15 నుంచి 16 రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మన రాష్ట్రం కూడా ఉండబోతుంది. సో అలా తర్వాత 2034లో మిగతా అన్ని రాష్ట్రాలని కూడా తీసుకొచ్చి మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. అలా అయితే కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఉండదు. ఒకేసారి రావడం వల్ల ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం అందుకోసమే. ఎక్కువసారి ఒకేసారి రాష్ట్రాలన్నింటికి జరిగితే ఏదైతే ఒక పాజిటివ్ ఉంటుందో ఆ పాజిటివ్ కేంద్ర ప్రభుత్వం మీద కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అందుకే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ భయపడిపోతున్నాయి. ఇప్పుడు కేంద్రం ఏదైనా ఒక మంచి పని చేసి ఎన్నికలు తీసుకొచ్చింది అనుకోండి, ఆ పాజిటివ్ అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది కాబట్టి మేము నష్టపోతామని అవి భయపడిపోయి ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. ఇంకా మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఆ శూర్పణకు వచ్చి ఇక్కడ డిఎంకే వచ్చిందంటే ఖచ్చితంగా అడ్డుపడతారు వీళ్ళు. కాంగ్రెస్ని పక్కన పెట్టండి, కానీ ఈ ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అడ్డుపడతాయి.